ప్రజలకు జరిగినటువంటి ఉపయోగం కావచ్చు, ప్రజలకు జరిగినటువంటి లబ్ధి కావచ్చు, లబ్ధి చెందిన ప్రతి కార్యకర్త కూడా ఏ ఓటర్ అయినా కూడా ఏ పార్టీనైనా కూడా మరవలేడు. ఇప్పుడు 22 నెలలు ప్రభుత్వంలో లబ్ధిలో ఏ ప్రభుత్వం తరఫున లబ్ధి చెందినమో, ఏ ప్రభుత్వం తరఫున మనము న్యాయం జరిగింది అనేది ప్రతి ఓటర్ కూడా గమనిస్తాడు. ఈ ఎలక్షన్స్ లలో ఓటు వేసి అత్యధిక మెజారిటీతో సునీతమ్మని గెలిపించి ప్రజలు వారి యొక్క ఆలోచనని ముందుకు తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ ని చూపెడతారని చెప్పి మేము ముక్కుముట్టిగా చెప్పగలుగుతున్నాం. మాగంటి గోపీనాథ్ గారు లేరు, మాగంటి గోపీనాథ్ గారు లేకపోయినా కూడా మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకుంటారు. మాగంటి గోపీనాథ్ గారు పేరు కాదు, పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం యావత్ తెలంగాణలోనే మొట్టమొదటిగా నిలిచినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ప్రజల్లో ఆ యొక్క అభివృద్ధిలో నిలిచిపోయి ప్రజలకు సంబంధించినటువంటి ఓటరు నాడి ఏంటి అంటే మా బస్తీకి కావచ్చు, మాకు కావచ్చు, ఏం జరిగింది అనేది గుర్తించుకుంటారు కాబట్టి బీఆర్ఎస్ ద్వారా అభివృద్ధి చెందింది కాబట్టి మేము అంత ధీమాగా చెప్పగలుగుతున్నాం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ లో ఎవరు నిలబడినా ఇస్తారా? మరి నవీన్ యాదవ్ ఇస్తే పార్టీ ఒకటే కదా, మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే కదా, ఎవరికి ఇచ్చినా ఒకటే. అంటే దేని గురించి చేయాలంటారు కాంగ్రెస్ కి? కాంగ్రెస్ మాకు పని చేస్తుంది కాబట్టి అంటే టీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాంగ్రెస్ ఏం పని చేయట్లేదు. దొంగలు బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల పాలనలు ఏం చేస్తుంది చెప్పు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారట కదా? డబుల్ బెడ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మా జాగ్రత్త తీసుకొని మా ఇల్లు తీసుకొని ఇచ్చారు. వాళ్ళ ఇళ్ళకి మా ఇల్లు తీసుకొని 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఆ ఎమ్మెల్యే నరకం చూపించిండు. కిరాయిలు కట్టుకోలేక ఇబ్బంది పడరు పబ్లిక్ అంతా. నరకం చూపించిండు. మళ్ళీ 40 ఏళ్ళు లేకపోతే మా సీఎల్ఈడికి ఇచ్చిండు కారపల్లి. అంటే మీ ఓటు పక్కా ఎవరికి వేస్తారు? కాంగ్రెస్ వేస్తా. ఎవరికి వేస్తా? పక్క కాంగ్రెస్ వేస్తా. ఎంత మెజార్టీతో గెలవాలనుకుంటుంది కాంగ్రెస్? మెజార్టీతో గెలుస్తారు. పక్కా గెలుస్తారా? బీఆర్ఎస్. ఎందుకంటే మాకు బీఆర్ఎస్ వల్ల చాలా లబ్ధి చేకూరింది కాబట్టి మేము బీఆర్ఎస్ ని ఎన్నుకుంటాము. రాబో దినాల్లో బీఆర్ఎస్ ద్వారా ఇంకా అనేక పథకాలు కూడా మాకు లబ్ధి చేరుతాయని ఒక నమ్మకం, విశ్వాసంతో ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ కే వేస్తాం. మేము రూలింగ్ లో ఇప్పుడు లేదు కానీ రాబో దినాల్లో వస్తుంది అనే ఒక నమ్మకం మాకైతే గట్టిగా ఉంది. అత్యధికమైన మెజారిటీతో ఈసారి మేము గెలిపించుకుంటాం కారణం. కారు గుర్తుకు వాళ్ళు మంచిగా చేసిరు, అన్ని చేసిరు. ఏం లేదు మంచిగా చేస్తున్నారు అంట. కారుకే సార్. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కోసమే. రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ కి ఎందుకు మీరు ఇష్టపడుతున్నారు? బీఆర్ఎస్ చేసింది కాబట్టి. ఏం చేసింది? రిజర్వాయర్ కట్టించింది, రోడ్లు వేసింది, గ్రౌండ్లు, ఇక్కడ చేసిన అభివృద్ధి అంతా బీఆర్ఎస్ చేసింది. ప్రస్తుతానికి అయితే 10 ఏళ్ల నుంచి వాళ్ళే చేసారు. వీళ్ళు ఏం చేసారు? అది బీఆర్ గారికి ఖచ్చితంగా పనిచేస్తాం. అంటే ఆమె మళ్ళీ ప్రచారాలకి వెళ్తుంటే పబ్లిక్ దగ్గర, పబ్లిక్ లో లేరని చెప్తారు. దాని నుంచి మీరేమంటారు? ఎందుకు నిరంతరం ప్రచారం చేస్తారు. రోజు పిల్లలు, మేడము డివిజన్ వారీగా చేస్తున్నారు కదా. ఆమె మీడియాలో రావట్లేదు మాట్లాడడానికి. మీడియాలో రావట్లేదు అంటే మేడం ఇప్పుడు సారు చనిపోయి ఎన్ని రోజులు అయిందని. పిల్లలు అయితే వేస్తారు కదా, చిన్న పిల్లలు వస్తారు. అంతకు మించింది ఏముంది? మన పిల్లలు పోతారా ఆ వయసులో? ఏదైనా పని చెప్తే చేస్తారా? పాపం వాళ్ళు కష్టపడుతున్నారు అంతగానం. అంతకు మించిన ఎవరు కష్టపడతారు చెప్పండి? పెద్దలు ఎవరో వాళ్ళు అధికారం కోసం చేయొచ్చు. పిల్లలు అయితే అట్లా కాదు కదా, వాళ్ళ నాయన కోసమే కదా చేస్తుంది. 10,000 పైన వస్తుంది. 10,000 పైన వస్తుంది. 10,000 పైన వస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్తారా? పక్కా. ఎందుకలా? ఇది బై ఎలక్షన్ కాబట్టి కొంచెం టఫ్ ఉంటుంది. అప్పుడు సార్కి 18,000 వచ్చిండే, ఒక 8,000 అటు ఇటు చీలికపోయినా మొత్తం జూబ్లీహిల్స్ లో 10,000 వస్తారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ 10,000 ఓట్లు. 10,000 ఓట్లతో గెలుస్తుంది. బీఆర్ఎస్ కే వేయాలనుకుంటున్నాను. బీఆర్ఎస్ వాళ్ళు మంచి పని చేశారు. ఏమేమి పనులు చేశారు? ఎందుకు చేశారు?
ఏమేమి చేసి కొంచెం వివరిస్తారా దాన్ని? జనాలకు మంచి మంచి పనులు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం పని చేస్తలేదు తప్ప మిగతాది ఏది సరిగా చేస్తూనే లేరు. ఏం లబ్ధి పొందలేదు. జనాలు లబ్ధి పొందితే చాలు. జనాల గురించి ఏ జనాలకు చేసినోడే గొప్పోడు. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? నేను బీఆర్ఎస్ కి వేయాలనుకుంటున్నాను. ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఎవరికి వేస్తావు? అంటే కాంగ్రెస్కే వేయాలని ఎందుకు అనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీ అంటే మీకు అభిమానమా ఏమన్నా? మీ ఓటు ఎవరికి? ఎంతమంది ఉన్నారు ఓటర్లు ఇంట్లో? అందరూ ఎవరికి వేస్తారు? కాంగ్రెస్. ఓకే కాక చాయ్ తాగుతున్నావు మంచిగా. మీ ఓటు ఎవరికి ఉంటుంది కాక? అంటే కొన్ని పనులు చేసింది కాబట్టి ఇప్పుడు లేకుండా ముందు భక్తులను ఆడించిన జాగాలే ఆడించిన కాంగ్రెస్ ఇచ్చింది. ఇవాళ ఇచ్చిన జాగాలు మన జనార్దన్ ఇచ్చిన జాగాలు కాబట్టి ఆయన చేసిన ప్రభుత్వం ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కే ఓటు. కాంగ్రెస్ కొన్ని పనులు మంచిగా చేసింది. ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు చేసే లంగలు గల్లీ లీడర్ లంగలు ఉండొచ్చు కానీ ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళు పంపించారు వాళ్ళు ఇంటింటికి వచ్చి వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఏమి చూడరు. ఇది చేసేది వీళ్ళ జేబులో పెట్టుకొని వీళ్ళు మోసాలు చేస్తే కాంగ్రెస్ తప్పు కాదు కదా. కాంగ్రెస్ పక్క కాంగ్రెస్ చేసుకొని ఎవరికైనా సీట్ ఇస్తే మీరు ఓటేస్తారా? సీట్ ఇచ్చినా కాంగ్రెస్లో ఎవరైనా ఒకటే. కాంగ్రెస్ గురించి ఓటేసి ఈ గుర్తుకు ఓటేస్తున్నాం. వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్కే వేస్తారు.